యాప్ ద్వారా పరిచయం చేసుకుని దోపిడీకి పాల్పడిన సంఘటనలో 4 నిందితులను నంద్యాల తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. పోలో యాప్ ద్వారా పరిచయం చేసుకుని దోపిడీకి పాల్పడిన సంఘటనలో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి కత్తులు, ఇనుపరాడ్లు, మొబైల్ ఫోన్లు, నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుష్మిత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15వ తేదీ సంఘటన చోటు చేసుకున్నది. నంద్యాల ఆత్మకూరు రహదారిలోని కొత్తపల్లె సమీపంలో ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద నంద్యాల పబ్లిక్ స్కూల్ సమీపంలో పోలో యాప్ ద్వారా పట్టణానికి చెందిన ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. ఆ వ్యక్తిని గోల్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద ఫ్రెండ్స్ ఉన్నారని, అక్కడికి వెళ్దామని అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వద్దకు ఫిర్యాదుదారుడిని తీసుకొని వెళ్లారు. రాత్రి 10:30 సమయంలో కత్తులతో బెదిరించి ఇనుపరాడ్లతో కొట్టి 7,200 రూపాయల నగదును మరియు మొబైల్ ఫోన్ను లాక్కొని పారిపోయారు. ఫిర్యాదుదారుడు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలను నందమూరి నగర్ పివి వెంచర్స్ వద్ద అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుష్మిత తెలిపారు. ముద్దాయిలు బొల్లెద్దుల పవన్ కుమార్, గుర్రం వెంకట నాగచరణ్, పసుపులేటి వెంకట ఉమాకాంత్, బాలిశెట్టి హేమంతులుగా పేర్కొన్నారు. వీరి నుంచి 2 కత్తులు, ఇనుపరాడ్లు, మొబైల్ ఫోను, ముద్దాయిలకు సంబంధించిన 4 మొబైల్ ఫోన్లో 5,800 రూపాయల నగదును, హీరో హోండా మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సిఐ ఈశ్వరయ్య, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. మనకి విక్టమ్ పోలో యాప్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ఈ అన్నోన్ పర్సన్స్ కి చాటింగ్ చేస్తున్నారు. అలాంటి చాటింగ్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ పరిచయం అయ్యి, ఆ పర్సన్ ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, మీరు కూడా వస్తారా అని కాల్ చేసి అతన్ని ల్యూర్ చేశారు. అతన్ని ల్యూర్ చేసి అతను అక్యూజ్డ్ బైక్ లో విక్టమ్ ని తీసుకువెళ్లారు. విక్టమ్ ని తీసుకువెళ్లి ఆ ఫంక్షన్ హాల్ కి వెళ్లకుండా వేరు చోట్ల డైవర్ట్ చేసి అక్కడ 3 ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. విత్ కొన్ని నైవ్స్ అండ్ కొన్ని ఐరన్ రాడ్స్ పట్టి అక్కడ వెయిట్ చేసి ఇతన్ని బాగా కొట్టి అతని దగ్గర ఉన్న గోల్డ్, మనీ, మొబైల్ ఫోన్ అన్ని ఇవ్వండి అని బెదిరించారు. ఒక 1/2 an hour 40 minutes అలాంటి బెదిరించి అతను దగ్గర నుంచి 7,200 రూపీస్ క్యాష్ అండ్ ఒక మొబైల్ ఫోన్, అతను సామ్సంగ్ మొబైల్ ఫోన్ ని కూడా థెఫ్ట్ చేశారు. ఈ థెఫ్ట్ చేసినప్పుడు అతనికి మన విక్టమ్ కి కూడా హెడ్ లో ఐరన్ రాడ్ లో కొట్టిన ఇంజురీస్, బ్లీడింగ్ ఇంజురీస్ అండ్ మౌత్ నుంచి కూడా బ్లీడింగ్, స్వెల్లింగ్ ఇంజురీస్ వచ్చింది. ఈ పోలో యాప్ అని ఒక యాప్ అందరూ మొబైల్ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇదిలో అన్నోన్ పర్సన్స్, విక్టమ్స్, వల్నరబుల్ గా ఎవరు ఉంటారో వాళ్ళకి కాన్వర్సేషన్ మాట్లాడి, ఫ్రెండ్స్ లాగే మాట్లాడి ఇక్కడ్రా మనం మీట్ చేస్తాం అలాంటి మాట్లాడి వాళ్ళని ల్యూర్ చేసి రెగ్యులర్ గా ఈ రాబరీ అనేది ఫ్రీక్వెంట్ థెఫ్ట్ ముందు కూడా చేసుకున్నారు. పాత ఒక 2-3 ఇన్సిడెంట్స్ కూడా చేసుకున్నారు అని మన మొబైల్ ఫోన్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకున్నాము. కానీ ఇప్పుడు వరకు ఎవరు మనకి విక్టమ్స్ ఎవరు మనకి స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లేదు. మేబీ బికాస్ ఆఫ్ మనం పరుగు పోతుంది అలాంటి ఏదేనో ఇబ్బందిలో విక్టమ్స్ మనకి పోలీస్ స్టేషన్ కి రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రెస్ బ్రీఫింగ్ మూల్యం ఏం చెప్తున్నాము అంటే, ఇలాంటి ఎవరైనా విక్టమ్స్ ఉన్నారు, ఇలాంటి సోషల్ మీడియా చాటింగ్ యాప్స్ ఆర్ డేటింగ్ యాప్స్ ఇదిలో మాట్లాడి ఏదైనా ఆఫెన్స్ జరిగింది, వాళ్ళకి ఇలాంటి రాబరీ ఇలాంటి జరిగింది అంటే ఆ ఇన్ఫర్మేషన్ ని మనం పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇవ్వచ్చు. మనము విక్టమ్స్ ఐడెంటిటీ, ప్రైవసీ అండ్ డిగ్నిటీని మనము ప్రొటెక్ట్ చేస్తాము. వాళ్ళు ఐడెంటిటీకి, వాళ్ళు డిగ్నిటీకి ఏ విధ ఇబ్బంది రాకుండా ఇన్వెస్టిగేషన్ విల్ బి క్యారీడ్ అవుట్ యాజ్ పర్ లా అని మనకి ఎస్పీ సార్ డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ కేసుని కూడా మనం తీసుకున్నాము. పాత ఇలాంటి ఆఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయిన ఎవరైనా గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఆర్ మీకు కూడా ఇలాంటి జరిగింది అంటే మీరు నంద్యాల పోలీస్ స్టేషన్ కి ఎప్పుడైనా వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. యాక్షన్ విల్ బి ప్రాంప్ట్లీ టేకెన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా మనం తీసుకుంటాము అని చెప్తున్నాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.